గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిపించారు. మోతే మండల కేంద్రంలోని 77వ గణతంత్ర దినోత్సవాన్ని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకన్న జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ టి ఆంజనేయులు, పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐ శ్రీరాములు జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పుష్ప, సీనియర్ అసిస్టెంట్ సుజిత్ కుమార్, ఆర్ఐలు కరుణాకర్ రెడ్డి, రమేష్, సీనియర్ అసిస్టెంట్ రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు. ఏపీఎం మేడం हिमाचल यमुना गंगा उच्चल जलधितरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाये तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి గణతంత్ర భారత్, వర్ధిల్లాలి గణతంత్ర భారత్. గౌరవ శ్రీ ఏఎస్ఐ గారికి మరియు పోలీస్ సిబ్బందికి, ప్రెస్ మిత్రులందరికీ, గ్రామ పెద్దలకు మోతే పోలీస్ తరఫున 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా మనం మహనీయులను తలుచుకోవాలి, భారతమాత తలుచుకోవాలి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈ రోజు నుంచి అమలులోకి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం. మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెంది ఇంకా ముందు ముందు అభివృద్ధి చెందాలని ప్రజలు, ఉద్యోగస్తులు అందరూ భారతమాతకు కట్టుబడి ఉండాలని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కాగానే ఎమ్మటే మనకు చరిత్ర అనేది మారిపోలేదు. ఎందుకు అని అంటే దానికి ఏ విధంగా పరిపాలించుకోవాలి, ప్రజలకు సంబంధించిన హక్కులు ఏ విధంగా కల్పించాలని ప్రతిదీ వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 3 సంవత్సరాలు గౌరవ అంబేద్కర్ గారి అధ్యక్షతన మన రాజ్యాంగాన్ని రచించి దాదాపు ఎన్నో దేశాల నుంచి మనం వాళ్ళ దగ్గర నుంచి హక్కులకు సంబంధించినది కానీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మొత్తం మనం తీసుకొని 1950 జనవరి 26లో ఈ యొక్క భారత రాజ్యాంగం అనేది అమలు చేయడం జరుగుతున్నది. దాంట్లో ముఖ్యంగా నిన్న మనకు నేషనల్ ఓటర్స్ డే జరిగినది. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా నిన్న కలెక్టర్ ఒక మాట చెప్పినారు. మనకు 1950లో రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరికీ అంటే మహిళలకు పురుషులకు సమానంగా ఓటు వేసేటటువంటి హక్కు అనేది కల్పించినది ఈ భారత రాజ్యాంగం. అది తెచ్చినట్టు అతి పెద్ద మార్పు. అప్పటికి చాలా దేశాలలో మహిళలకు కానీ అదేవిధంగా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకే ఓటు ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు ఫస్ట్ అనేది ఓటు ఎప్పుడు కల్పించారనంటే మనకు న్యూజిలాండ్ దేశం కనిపించింది. అప్పటివరకు మహిళలకు ఓటు లేదు. కానీ రాజ్యాంగం అనేది ఎప్పుడైతే అమల్లో వచ్చిన తర్వాత ఈ ఓటింగ్కి సంబంధించినది లాస్ట్ టైం మనకు ఎలక్షన్స్ అని ఎంపీ ఎలక్షన్స్ దాదాపుగా 96 కోట్ల మంది ఓటర్స్ ఒకే రోజు ఓటేసి మనము రిజల్ట్ అనేది కూడా ఇవ్వటం జరిగినది.
సో దాని ప్రకారంగా ఇప్పుడు ఏదైతే మనకు భారతదేశం కల్పించినటువంటిది హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తెరిగి మనము అభివృద్ధి ఫలాలు అనేది ప్రతి పేదవాడికి అందాలి అనంటే కంపల్సరీ రాజ్యాంగం కల్పించినటువంటి ఈ యొక్క ఆర్టికల్స్ కానీ వీటిని మనము ఇంప్లిమెంటేషన్ చేస్తే అయితే కాబట్టి యాజ్ ఏ ఉద్యోగులుగా అందరూ బాధ్యతగా పేదవాళ్ళకు అనేది న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.